ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కదం తొక్కుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తోంది. విజయవాడ గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీ చేపట్టింది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆరోపిస్తోంది. పేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మంజూరు చేశారు. అయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం జరుగుతోంది. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్కు కొత్త మెడికల్ కాలేజీలు వస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడిసిన్ విద్య అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల 2250 మెడికల్ సీట్లు ఏపీకి వచ్చే అవకాశం ఏర్పడింది. అయితే కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ వైద్యను వైద్య సదుపాయాల్ని దూరం చేయడానికి నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ కాలేజీల్ని నిర్వహించలేమంటూ కూటమి ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్కు లేఖ రాసింది. ప్రభుత్వ తీరును వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది. జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కాలేజీలన్నీ రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మనం అందరూ చూస్తాము. ఇక్కడేమో వైద్య విద్య చదవాలంటే సీట్లుండవు. అందుకని విదేశాల్లోకి వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే పోలీసులు ఎంత దారుణంగా కాళ్ళతో కొట్టి హింసించారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్తోంది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ డిమాండ్లను కూడా నెరవేర్చాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది. జగన్ గారు పేదలకు ప్రతిభావంతులకు వైద్య విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం మీరు ఎందుకు చేస్తున్నారు? లక్షల రూపాయలు చెల్లించే వైద్య విద్యని ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2023-24లో జగన్ గారు 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 750 మెడికల్ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందున, ఆదోని లాంటి మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసి ఈ విద్యార్థులకు అన్యాయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు. మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయించినా వాటిని వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు.